ట్రంప్ అనేట ఆయన తన అధికారం కోల్పోయినప్పుడో లేకపోతే విచక్షణ కోల్పోయినప్పుడో ఎవరైనా వ్యక్తులు దూరమైనప్పుడో మొత్తం మీద ఆయన మతిస్థిమితం లేనటువంటి ఆరోపణలు చేస్తుంటాడు. అయితే ఇక్కడ భారత్ దూరం అవుతుంది ట్రంప్తో, అమెరికాతో, చైనాకు రష్యాకు దగ్గర అవుతుంది. అది జీర్ణించుకోలేని ట్రంప్ మన భారతదేశాన్ని ఎట్లయినా నయానా భయానా భయపెట్టో లేకపోతే బ్రతిమిలాడో ఏ రకమైనటువంటి సుంకాలు విధించో లేకపోతే ఎక్కువ సుంకాలు విధించి ఇట్లా ఎన్ని రకాల అవకాశాలు వస్తే అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని భారతదేశాన్ని మళ్ళీ తన దగ్గరికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆరోపణ డ్రగ్స్ అడ్డాగా భారత్ అనేటువంటిది. మొత్తం మీద మరి నరేంద్ర మోడీకి ట్రంప్కు ఎందుకు దూరమైంది అని మనం చూసినప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయం కాంచెల్లి వీళ్ళకి గొడవ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ని ఆపింది నేనే అని చెప్పేసి ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. ఆ తర్వాత మన భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీ ఆయన ఆపలేదు, ఆయనకు సంబంధం లేదు అని చెప్పేసి వివిధ వేదికలలో చెప్పిండు. అదంతా కూడా మనం చూసినాం. అది ట్రంప్కు నచ్చలే. అక్కడ కొంత గ్యాప్ ఏర్పడింది. అట్లాగే ఆ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ట్రంప్ ఉన్నారో ఆ ట్రంప్ నోబెల్ బహుమతి కావాలని, ఆయన నోబెల్ బహుమతి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రపంచానికి శాంతి రావాలని చూస్తుండ్రు కదా, యుద్ధం చేయడు. ఏదైనా దేశం యుద్ధం చేస్తా అంటే ఇంట్లో పోయి కూర్చొని దేవుడ యుద్ధం రావద్దని మొక్కుతుంటాడు అన్నట్టు. అంత శాంతియుతంగా ఉంటాడు కాబట్టి నోబెల్ బహుమతి రావాలని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే పాకిస్తాన్ తోటి తన పేరును ప్రపోజ్ చేసుకున్నాడు. ఇంకేదో దేశం కూడా ప్రపోజ్ చేసింది. ఇట్లా టర్కీ ఏమో ప్రపోజ్ చేసినట్టుంది. ఇంకా అంటే భారతదేశాన్ని కూడా నరేంద్ర మోడీని కూడా ప్రపోజ్ చేయమని చెప్పిండు. నోబెల్ బహుమతికి ట్రంప్ అర్హుడే, మీరు ప్రపోజ్ చేయండి అని చెప్పి భారతదేశానికి నరేంద్ర మోడీకి చెప్తే నరేంద్ర మోడీ తక్కువ వస్తే గిస్తే నాకు రావాలి, కానీ ట్రంప్ ఓడమైంది నోబెల్ బహుమతి అనేటువంటిది మోడీ విషయంలో. కాబట్టి ఈ ట్రంప్ను సపోర్ట్ చేయలేదు, ట్రంప్ పేరు ప్రతిపాదించలేదు కాబట్టి నోబెల్ బహుమతికి ఇక్కడ కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్లో కొంత గ్యాబు, ఈ నోబెల్ బహుమతి విషయంలో కొంత గ్యాబు, తర్వాత ఈ సుంకాల విషయంలో ఇంకా కొంత గ్యాప్ ఏర్పడింది. సుంకాల విషయంలో 50% సుంకాలు మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ మీద 19% సుంకాలు వేస్తే మన దేశం మీద మనం జాన్కా తూడగా ఉన్నాం కాబట్టి మన దేశం మీద 50% సుంకాలు 25+25 50% సుంకాలు వేసిండు. ఇది కొంత గ్యాప్కు దారితీసింది. ఇట్లా ఇంకొక కీలక విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ట్రంప్ తోటి నరేంద్ర మోడీ ఉంటుండు కాబట్టి ఇద్దరిని ఎట్లయినా కట్ చేయాలని 75 సంవత్సరాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. 75 సంవత్సరాల అంశాన్ని తెర మీద తీసుకురాగానే నరేంద్ర మోడీ గమనించి నా ప్రధానమంత్రి పదవి ఎట్లయినా ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒడవీక్తాడేమో, మరి ఏం చేయాలని చెప్పేసి ట్రంప్ తోటి కొంత దూరం అయ్యిండు, ఈ ఆర్ఎస్ఎస్కు దగ్గర అయ్యిండు. అంటే ఉంటే ఆర్ఎస్ఎస్ ఉండాలి, ఉంటే ట్రంప్ ఉండాలి. కాబట్టి ట్రంప్తో దూరమైనప్పుడు ఆర్ఎస్ఎస్ దగ్గర అయింది. తనకు ట్రంప్ కంటే ఎక్కువ ప్రధానమంత్రి పదవే కావాలి కాబట్టి ట్రంప్ను పక్కకు పెట్టేసి వచ్చి ఆర్ఎస్ఎస్కు దగ్గరైండు. ఈ ప్రధాన 4 అంశాలతో ట్రంప్కు దూరమైండు. ఈ ట్రంప్కు దూరమైన తర్వాత ట్రంప్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి నరేంద్ర మోడీని భారతదేశాన్ని మళ్ళీ తన గుప్పిట్లోకి తన దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంటే దాంట్లో కూడా మనం రష్యా వైపు ఉన్నప్పుడు ఆయన ఉక్రెయిన్ వైపు ఉన్నాడు. అట్లాగే గాజా తర్వాత అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆయన కొంత మొత్తం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకుంటాడు. పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఆ పాకిస్తాన్కు అప్పిచ్చిండు, యుద్ధ సామాగ్రి ఇచ్చిండు. ఇట్లా ఒక దేశం మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఈయన మధ్యలో జోరి ఏం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు. వాళ్ళకి అప్పులు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని పంపిణీ చేయడం, ఇట్లా అన్ని కూడా చేస్తుంటాడు. అంటే యుద్ధంలో కూడా చావులో కూడా వ్యాపారాన్ని వెతుకున్నటువంటి వ్యక్తి ఈ ట్రంప్. కాబట్టి మన భారతదేశం ఇప్పుడు ట్రంప్తో దూరమైన తర్వాత రష్యాతోటి చైనాతోటి కొంత సంబంధాలను ఏర్పరచుకొని వ్యాపారంగా మార్చుకోవడానికి పెట్టుబడులను పెట్టడానికి మనం ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఇంకా జీర్ణించుకోవట్లేదు. శక్తివంతమైనటువంటి దేశాలలో అమెరికా, చైనా, రష్యా ఉంటాయి. కాబట్టి అమెరికాను వదిలేసి రష్యా వైపు
అట్లాగే చైనా వైపు భారతదేశం పోతుంది, కాబట్టి నా చేతులకి చేదారిపోతుంది అనేటువంటిది గమనించినటువంటి ట్రంప్ అనేక రకాల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అసలు ట్రంప్ ఎట్లాంటాడంటే తనకేమైనా నష్టం వస్తుంది అంటే జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి, వ్యక్తిత్వం కోల్పోయేటువంటి వ్యక్తి. వ్యక్తిత్వం కోల్పోయి ఆయన స్థాయికి తగ్గట్టుగా విమర్శలు చేయడు, స్థాయిని మించి పిచ్చి విమర్శలు చేసేటువంటి వ్యక్తి. ఎగ్జాంపుల్ మీ ముందు తీసుకొస్తా. వాషింగ్టన్ అనుకుంటా, వాషింగ్టన్లో మేయర్ అభ్యర్థిగా ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అంటే సపోర్ట్ చేసిరు. ఆ వ్యక్తి ఆయన పేరు జోరాన్ మామ్దాని. ఆయన అక్కడ ఒక మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. మేయర్ అభ్యర్థి అంటే ఒక పట్టణానికి మేయర్, ఒక హైదరాబాద్ లాగా, ఒక వరంగల్ లాగా, ఒక కరీంనగర్ లాగా ఆ పట్టణానికి మేయర్. మరి ఆ మేయర్ అభ్యర్థిని టార్గెట్ చేసుకున్నాడు దేశ అధ్యక్షుడు ట్రంప్. ఒక దేశ అధ్యక్షుడు ఒక మేయర్ని టార్గెట్ చేయడం ఏంది అంటే, టార్గెట్ చేసి ఏమన్నాడు ఎన్నికల ప్రచారంలో, జోరాన్ మామ్దాని ఒక పిచ్చోడు, ఆయన గడ్డం చూడుర్రి, ఆయన డ్రెస్సులు చూడుర్రి, ఆయన వేషధారణ చూడుర్రి, ఆయన పిచ్చోడు లెక్కున్నాడు అని చెప్పి స్థాయికి, దేశ అధ్యక్షుని స్థాయికి దిగజారి, ఆ స్థాయి నుంచి కిందికి దిగజారి మేయర్ అభ్యర్థి మీద కామెంట్ చేసిండు. అంటే ఇక మనం ట్రంప్ మానసిక స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ డ్రగ్స్ అంటే భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని దేశాలను కలిపి 23 దేశాలను ఒక దగ్గర పెట్టి ఇక ఈ దేశాలన్నీ కూడా డ్రగ్స్ అడ్డాలుగా మారినాయి అంటున్నాడు. లెక్కదిద్దాం, చలో ఏ ప్రపంచ మీడియాను పిలుస్తారో పిలవండి. ఎక్కువ భారతదేశంలో డ్రగ్స్ దందా జరుగుతుందా లేదా అమెరికాలో డ్రగ్స్ దందా జరుగుతుందో ఒక్కసారి మీడియాని పిలిస్తే మీడియా బయట పెడుతుంది, లెక్కలు బయట పెడతాయి. గూగుల్స్, పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, ఇంకా రకరకాల అంశాలు వచ్చినాయి. కాబట్టి వాటిలో ఎక్కడ చూసినా కూడా భారత్ కంటే అమెరికాలోనే ఎక్కువ డ్రగ్స్ తయారవుతుంది, అమ్ముడు పోతుంది. అది వివిధ రకాలుగా వివిధ రూపాలలో, టాబ్లెట్స్ రూపంలో, స్మెల్ రూపంలో, స్ప్రే రూపంలో అనేక రకాలుగా సాగుతుంది. అక్కడ మీ దగ్గర తప్పు పెట్టుకొని మీ దగ్గర ఎక్కువ డ్రగ్స్ దందా జరుగుతుంది, దాన్ని కప్పిపుచ్చడానికి భారత్ను ఇరికించడం ఏంది? మొత్తం మీద శనిగా మోపనైంది ఈ ట్రంప్కు. ట్రంప్ విధానమే ట్రంప్ను ముంచేటట్టుంది. హిట్లర్ విధానాలే హిట్లర్ను ముంచినాయి, ట్రంప్ విధానాలే ట్రంప్ను ముంచే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో హిట్లర్కి ఎట్లయితే గతి పట్టిందో ఈ ట్రంప్ కూడా గతి పట్టింది. ఈయన అమెరికా అధ్యక్షుడు అని ఫీల్ అవుతలేడు. ప్రపంచ దేశాలన్నీ కూడా నా దేశంలో ఉండాలి. ఎందుకు? అమెరికా పెట్టుబడిదారు వ్యవస్థ. పెట్టుబడిదారు అంటే ఇక పెట్టుబడులు పెడితేనే ఉంటారు, లాభాలు ఆశిస్తూనే ఉంటారు. అమెరికా పెట్టుబడిదారు వ్యవస్థే కాదు, అమెరికా సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అంటే చాలా మందికి తెలియదు, ఇంగ్లీష్లో ఇంపీరియలిజం అంటాం. మరి దానికి డెఫినేషన్ ఏంటంటే పెట్టుబడిదారుని అత్యున్నత రూపమే, పెట్టుబడిదారుని అసలు రూపమే ఈ సామ్రాజ్యవాదం. కాబట్టి సామ్రాజ్యవాదంలో నిండా మునిగినటువంటి ట్రంప్కు ఈ దేశాలన్నీ కూడా డ్రగ్స్ కేంద్రాలకనే కనబడతాయి. ఆయన కింద గురివింద లెక్క, కింద నల్లగా మీద ఎర్రగా ట్రంప్ ఉన్నాడు. మొత్తం మీద ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గుప్పిట్లో పట్టుకొని నేను అమెరికాకే అధ్యక్షుని కాదు, ప్రపంచ దేశాలని కూడా అధ్యక్షుని అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. ఈ హిట్లర్కు ఏదైతే గతి పట్టిందో ట్రంప్ కూడా రాబోయే కాలంలో కూడా గదే గతి పడుతుంది అనేటువంటిది మనం చూడాలి. భారతదేశం చిటికేస్తే, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా చిటికేస్తే ఇప్పటికిప్పుడు ట్రంప్ కూలిపోవడం ఖాయం. అమెరికన్లు కాదు, భారతదేశం వాళ్ళు చిటికేస్తే 40 లక్షల మంది సుమారుగా మన భారతదేశానికి సంబంధించి అమెరికాలో ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అమెరికాలో వివిధ రకాలుగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ రంగాల్లో నిపుణులుగా అక్కడ పనిచేస్తున్నారు. అంటే అమెరికా ఆర్థిక సంక్షేమంలో పడేయడానికి భారతదేశానికి 100% అవకాశాలు ఉన్నాయి. అయినా మన భారతదేశానికి సంబంధించి ఎవరు ఏమనట్లే. మన దగ్గర మన భారత్ నుంచి పోయిన వాళ్ళంతా కూడా తిరిగి భారతదేశానికి వస్తే భారతదేశం అమెరికాను మించిపోతుంది, అమెరికా నష్టాల్లోకి పోతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, ట్రంప్ ఉడత ఊపులే ఇవన్నీ కూడా, ఉడత ఊపులు, తాటాకు చప్పులే ఇవన్నీ కూడా. కాబట్టి ట్రంప్కే రాబోయే కాలంలో 100% నష్టం జరగబోతుంది ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల మీద.
అనేక రకాల ఆరోపణల మీద.